వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు సిట్ విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జేపీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామేశ్వరి, కొద్దిసేపటి కిందటే మిథున్ రెడ్డి విచారణ పూర్తి అయింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విచారణ జరిపారు. ఇటు మిథున్ రెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే కొంత సమాచారం వచ్చినప్పటికీ ఇంకా కీలక సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. చాలా ప్రశ్నలకు మాట దాటవేసినట్లు తెలుస్తోంది. కొన్నిటికి తనకు తెలియదని చెప్పిన తర్వాత ఆధారాలు చూపించినప్పుడు కొంత మౌనంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని మనకి సమాచారం తెలుస్తోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి అనంతరం ఇక్కడ 11 గంటల ప్రాంతంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టారు. అందులో కీలకంగా మద్యం ముడుపులకు సంబంధించి ఎట్లాగా ఈ లావాదేవీలు జరిపారు, అదేవిధంగా ఆ ముడుపుల నగదుని ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు, ఏ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేర్చారు, ఇందులో ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో అంటే ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలో నగదు జమ అయింది. ఆ నగదుకు సంబంధించిన వివరాలను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే విచారణ జరుగుతుంది అని ఆ నగదుని తిరిగి ఏ కంపెనీ నుంచి నగదు వచ్చిందో ఆ కంపెనీకి తిరిగి పంపించారని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి లావాదేవీలు స్తంభింపచేయాలని కూడా ప్రభుత్వం నుంచి ఒక జీవో కూడా జారీ అయింది. ఇవన్నీ ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా డిస్టిలరీ కంపెనీలో బినామీగా ఉండి దాంట్లో కొంత లావాదేవీలు జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎంత మేరకు ఆ డిస్టిలరీ కంపెనీలో ఎంత మేరకు వాటా ఉంది, ఎవరెవరు మిథున్ రెడ్డికి బినామీగా ఉన్నారు, ఎంత విక్రయాలు జరిగాయి అనే విషయాలపైన ఆరా తీసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద మిథున్ రెడ్డి నుంచి కీలక విషయాలు ఖచ్చితంగా రాబట్టాలని సిట్ నిర్ణయించింది. దీంట్లో భాగంగానే 2 రోజుల పాటు విచారణకు తీసుకుంది. అయితే ఈరోజు కొంత సమాచారం రాబట్టినప్పటికీ ఇంకా పూర్తి విషయాలు రేపు ఈరోజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనీయకుండా దాటవేసిన ప్రయత్నం చేసిన క్రమంలో అవే ప్రశ్నలు కాకుండా వేరే ఇతర ప్రశ్నలు సమాధానం రాబట్టేందుకు సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి మరొక ప్రశ్నావళిని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా వీటిల్లో 48 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఎఫ్ఐఆర్లో. అందులో A4గా ఉన్నాడు. అంటే ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. మద్యం రూపకల్పనలో కూడా, నూతన పాలసీ రూపకల్పనలో కూడా ఈయన సలహాలు సూచనలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో ఎంఈగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఫ్లోర్ లీడర్గా, లోక్సభలో ఫ్లోర్ లీడర్గా కూడా పార్టీకి ఉన్న నేపథ్యంలో దాదాపు పార్టీలో జరిగేటువంటి చాలా నిర్ణయాల్లో ఇతను చెప్పిన కొన్ని ఆ సూచనలు కూడా ఉంటాయని, చాలా వరకు ఆ సూచనలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్కాష్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇటువంటి కీలక వ్యక్తులు నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళతోటి తరచుగా ఈ కమ్యూనికేషన్లో ఉంటూ ఈ నెట్వర్క్ని ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తే మిథున్ రెడ్డి కూడా కొంతమేరకు ఆ సమస్యలను తీర్చేందుకు, అదేవిధంగా సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేసేవారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, అంతిమ లబ్ధిదారునికి ఎలా వెళ్ళాయి అనేటువంటి విషయాలనే చాలా కీలకంగా తీసుకొని ఆ విషయాలు రాబట్టేందుకు సిట్టు ఎక్కువ ప్రశ్నలు వేసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు ముగిసింది. 6 గంటల వరకే కోర్టు అనుమతినిచ్చింది. అయితే విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకోవడానికి కనీసం 3 గంటల సమయమైనా పడుతున్న నేపథ్యంలో 6 గంటల కల్లా తిరిగి ఇటు జైల్లో అప్పగించాల్సిన క్రమంలోనే 3 గంటల వరకు విచారణ చేసి అక్కడికి తీసుకువెళ్లారని తెలుస్తుంది. ఉమామేశ్వరి, కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.